మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ బంద్ కి స్థానిక ప్రజలు పిలుపునిచ్చారు. రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నారు. 100 ఫీట్ల రోడ్డు వద్దని 60 ఫీట్ల రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, దుకాణ సముదాయాలు కూలిపోతున్నాయని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేసముద్రంలో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్లో సుమారు 1000 కుటుంబాలు పాల్గొన్నాయి. అభివృద్ధికి అడ్డు కాదు, అభివృద్ధికి అడ్డు కాదు, అభివృద్ధి పేరుతో ఒక షాపు ద్వారా రెండు ఫ్యామిలీలు బ్రతుకుతున్నారు. ఇలాంటి టైంలో అంతా ఏదో అభివృద్ధి పేరిట కనీసానికి మౌలిక సదుపాయాలు లేని ఊళ్ళో నేషనల్ హైవే లేదు. అటువంటి దానికి రోడ్డు విస్తరణ కార్యక్రమం, రోడ్డు విస్తరణ పనులు అని చెప్పి వేరే వాళ్ళ పుట్టగొట్టడం ఎంతవరకు సమంజసం? ఇది దీనిపై మరోసారి ఆలోచించి 60 ఫీట్ల రోడ్డు పెడితే అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ బ్రతకడానికి వీలుగా ఉంటుంది. బ్రతుకుల మీద కొడతాం మేము, ఇట్లానే చేసుకుంటూ పోతాం అంటే ఊరుకునేది ఉండదు. ఇంతకంటే ఎక్కువ చేస్తాం. గత 40 సంవత్సరాల నుండి మేము టైర్ల కొట్టు పెట్టుకొని బతకడం జరుగుతుంది. షాప్ అనేది మేము ఒక అరెకరం పొలం అమ్ముకొని కొనుక్కొని బతకడం కోసం ఇక్కడికి వచ్చినాము. ఆ యొక్క షాపు అనేది ఈ రోజు పోతుంది అంటే మా యొక్క పిల్లలు, మా యొక్క కుటుంబాలు అనేది రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రభుత్వము చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల పరిపాలన చేసేటువంటి విధంగా ఆలోచించాలి తప్ప ప్రజల పుట్టగొట్టేటువంటి విధంగా ఆలోచించకూడదు. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. 60 ఫీట్ల ముందు అనే ఒక నినాదంతో కేసముద్రం పట్టణం మీద ఒక అభివృద్ధి పేరుతో విధ్వంసానికి పాల్పడుతున్న పాలక వర్గాలకు చెప్పబెట్టుగా ఈరోజు కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో బంధుకు వ్యాపార వర్గాలు బంధుకు పిలిపించడం, దానికి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే మా షాపులు మేము బంద్ చేసుకొని మేము రోడ్ల పడే పరిస్థితి ఉంటుందని చెప్పడం కోసం ఈరోజు బంధుకు సాగిస్తున్నాం. ఖచ్చితంగా పాలక వర్గాలు అందరూ కూడా దీన్ని పునఃపరిశీలించాలి. ఎందుకంటే మేము ఏదో స్వార్థానికో రాజకీయాలకో చేయట్లేము. మా ఇల్లు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఒకసారి మీరు ఆలోచించండి.